పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాల్ని మనం చదువుకుందాము. లూకాసు సువార్త 15వ అధ్యాయము. లూకాసు సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచు ఉన్నాడని చాలా సనుగుకొనిరి. దేవుడి కొద్ది మాటలు దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమందు ఆసీనుడవై ఉన్న మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాం. తదుపరి నాయన వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా చదవబడిన లేఖన భాగములను మీరు దీవించండి. వాటిల్లో ఉన్నటువంటి సత్యాలను పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా, నేర్పు ద్వారా మా హృదయాలకు ఏ ఏ మాటలు అవసరమో, ఏ ఏ సత్యాలు అవసరమో వాటి చేతనైనా మేము ఆత్మీయంగా కట్టబడి మీ కొరకు ముందుకు కొనసాగేటువంటి కృపను అనుగ్రహించండి. మనుషుడును నేను కనబడక పరిశుద్ధాత్మని యొక్క స్వరము మా హృదయాలకు వినబడేటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో, రియో ఏం చేస్తున్నావు అక్కడ? మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో యేసుక్రీస్తు వారు కొన్ని ఉపమానాలు మనకు తెలియచేస్తూ ఉంటున్నారు. అవి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వారు జీవించినటువంటి జీవిత క్రమాన్ని ఉద్దేశించి యొక్క ఉపమానాలు ఆయన చెప్పటం జరిగింది. సహజంగా వీరికి దేవుని మీద మనస్సు లేదు, ఆత్మీయంగా మరి ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి జీవిత విధానాన్ని వీరు వెంబడించట్లేదు. కేవలము శారీరకమైనటువంటి ఉద్రేకమైనటువంటి భక్తి తప్ప వీరిలో ఆత్మీయమైనటువంటి చలనము లేనటువంటి విధానాన్ని యేసు ప్రభు వారు గుర్తించి మరి యొక్క ఉపమానాలు, ఒక 3 ఉపమానాలని మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో ఈ మూడు ఉపమానాల నుంచి కూడా 3 పారబుల్స్ నుంచి కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలను నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. 3 ఉపమానాలకు కనుక మనం పేర్లు పెట్టినట్లయితే ద లాస్ట్ షీప్, ద లాస్ట్ కాయిన్, ద లాస్ట్ సన్. తప్పిపోయినటువంటి గొర్రె, తప్పిపోయినటువంటి నాణ్యము, తప్పిపోయినటువంటి కుమారుడు. వీటి ద్వారా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి అశేషమైనటువంటి జనాంగానికి ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు వారు మరి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదో, కుమారుడైనటువంటి యేసు అనగా తన ప్రేమ ఈ లోకానికి ఏ రీతిగా తెలియపరచబడతా ఉన్నదో అనే సత్యాలను చాలా విపులంగా వాటిల్లో నుండి మరి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నట్లుగా కూడా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. గమనించండి ఏమంటున్నాడు 3వ వచనం నుంచి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని తన ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పెను కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలదు అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. 3 ఉపమానాలు కూడా తప్పిపోయినటువంటి వాటిని గురించి తెలియచేస్తూ
ఆ మూడిట్లో కూడా తప్పిపోయినటువంటివి దొరికినప్పుడు కామన్గా మనం అక్కడ గమనించగలిగేది ఏంటంటే అవి తప్పిపోయినటువంటివి మరలా దొరికినప్పుడు వారు సంతోషించినటువంటి వారుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఇక్కడ ఒక గొర్రె తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాపరి మందను కాస్తూ ఉంటుండగా ఆ మందలో నుండి మరి 100 గొర్రెలు కలిగినటువంటి ఆ యొక్క మందలో నుండి ఒక్క గొర్రె దారి తప్పి వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయిందో మార్గము తెలియదు. మరి తాను ఉండవలసినటువంటి స్థలములో నుండి ప్రక్కకు వెళ్ళిపోయింది. ఉండవలసినటువంటి స్థానము నుండి ప్రక్కకు వెళ్ళిపోయింది. మరి దేవుడు నియమించినటువంటి స్థలములో ఉండక అనేక సందర్భాల్లో మరి గొర్రెల వల్లే దారి తప్పిపోతున్నారు మీరు అని చెప్పి యెషయా గ్రంథకర్త కూడా 53వ అధ్యాయంలో పలకటాన్ని మనం గమనించవచ్చు. గనుక మీరందరూ గొర్రెల వలె దారి తప్పిపోతిరి, అయితే ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయి ఉన్నటువంటి ప్రభువు అనేది మనం అక్కడ లేఖనాల ద్వారా గమనించవచ్చు. అయితే ఈ కాపరి 99 నీతిమంతులైనటువంటి గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరి నీతిమంతులైనటువంటి గొర్రెలు 99 గొర్రెలు ఉంటే ఎందుకు విడిచిపెట్టి ఒక్కదానికోసం వెళ్ళిపోయాడు? దారి తప్పిపోయినటువంటి దానికోసము ఎందుకు వెదకటానికి కాపరి వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే అక్కడ 99 గొర్రెలు నీతిమంతులు అనగా అవి ఆత్మీయమైనటువంటి గొర్రెలు కాదు. అవి శారీరకమైనటువంటి పద్ధతులతో, మతపరమైనటువంటి ఆచారాలలో, మతపరమైనటువంటి ఛాందసములో, మరి దేవుని మీద ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి నడవడిక లేక మతపరమైనటువంటి ఆచారపరమైనటువంటి మరి ఉద్దేశాలను నెరవేర్చాలని ప్రయత్నించేటువంటి గొర్రెలు, తమను తాము అతిశయపరుచుకునేటువంటి గొర్రెలు, ఈ యొక్క పరిసయ్యులు మరి శాస్త్రులకు గుర్తుగా ఉన్నటువంటి గొర్రెలు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు వారు అక్కడ తెలియచేస్తున్నారు, అవన్నీ కూడా అక్కరలేదు, నాకు ఏ ఒక్క గొర్రె అయితే నిజంగా తప్పిపోయిందో దాని కొరకు నేను వెతకటానికి నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక గొర్రె దేవుని స్వరాన్ని వినలేదు, కాపరి యొక్క స్వరాన్ని వినలేదు, కాపరి యొక్క ఆలోచనను గ్రహించక లోకములోనికి కలిసిపోయింది, పాపములోనికి కలిసిపోయింది. దేవుని మందలో ఉండవలసినటువంటి ఆ యొక్క గొర్రె దిగజారిపోయినటువంటి గొర్రెగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకే భక్తుడు ఒక చక్కటి మాట అంటున్నాడు, దయచేసి చురుగ్గా త్రిప్పి చదవండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేనటువంటి వారై నశించుచు ఉన్నారు, నీవు జ్ఞానమును అనుసరించుచు ఉన్నావు గనుక అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, నా జనులు నన్ను గూర్చినటువంటి జ్ఞానము లేనటువంటి వారై నశించిపోతూ ఉంటున్నారు. అలాగైతే ఈ గొర్రె ఎందుకు తప్పిపోయింది అని అంటే అజ్ఞానము చేత తప్పిపోయినటువంటి గొర్రెగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ద షీప్ వాజ్ లాస్ట్ బై ఇట్స్ ఓన్ ఫూలిష్నెస్. దేవుని మీద ఉండవలసినటువంటి జ్ఞానము లేదు, దేవుని గురించినటువంటి సత్యాలు తెలుసుకోవాలనేటువంటి ఆశ లేదు, దేవుని గురించినటువంటి మనసు లేనటువంటి గొర్రెగా ఈ యొక్క గొర్రెను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఎప్పుడైతే దేవుని సత్యాలను, దేవుని కట్టడలను, దేవుని శాసనాలను గ్రహించుకోవాలనేటువంటి మనస్సు మనలో ఉండదో ఆటోమేటిక్గా సాతానుడు ఏం చేస్తాడంటే ఇదే దొరికింది అవకాశముగా వాడు ప్రక్కకు తీసుకొని వెళ్ళిపోతాడు. మనం ఉండవలసినటువంటి స్థలములో నుండి ప్రక్కకు తీసుకొని వెళ్ళిపోతాడు, మనం ఉండవలసినటువంటి సహవాసములో నుండి ప్రక్కకు తీసుకొని వెళ్ళిపోతాడు. దేవుని సన్నిధిలో, దేవుని అనుభవంలో, దేవుని జ్ఞానంలో, దేవుని యొక్క క్రమశిక్షణలో, దేవుని యొక్క ఆలోచనలో ఎదగవలసినటువంటి మనలను దేవుడు మరి ఉండవలసినటువంటి స్థానంలో నుండి సాతానుడు పక్కకు తీసుకొని వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇక్కడ ఈ యొక్క గొర్రె కూడా అజ్ఞానము చేత, నా ప్రజలు అజ్ఞానము చేత మరి జ్ఞానము లేనటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని గురించినటువంటి సత్యాన్ని ఎరిగావా? దేవుని గురించినటువంటి సత్యము ఎరిగి ఉంటే నేను ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళాలని, ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలనేటువంటి మనసు మనలో ఉన్నదా అనేది మనం ఇక్కడ గ్రహించుకోవాలి ప్రియులారా. యెషయా గ్రంథకర్త ఒక చక్కటి మాట అంటున్నాడు, త్రిప్పండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం.
ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంత వాని యొక్క దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలియటలేదు, నా జనులు యోచింపరు అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. నా ప్రజలు అర్థం చేసుకోవట్లేదు. ఎద్దుకు తెలుసు తన నాయకుని యొక్క స్వరము వింటే, ఎవరి స్వరము వింటే ఆ ఎద్దు ఒక క్రమమైనటువంటి పని చేయగలదో ఆ స్వరము వింటేనే ఎద్దు తన కామాందుని ఎరుగుతుంది గనక వాడు చెప్పినటువంటి పని అది చేయగలుగుతుంది. ఇతరులు చెప్తే అది చేయదు, ఎందుకంటే వాడి యొక్క స్వరము మరి అది గ్రహించినటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే గాడిద తన సొంత వాని యొక్క దొడ్డిని ఎరుగును. గాడిద యజమాని యొక్క స్వరాన్ని గ్రహించేటువంటి జ్ఞానము లేదు కానీ దానికి రోజు ఏం తెలుసు అంటే ఎక్కడెక్కడ అదంతా తిరిగినా కానీ, ఏ పొలాల్లో తిరిగినా, ఏ చెట్లమడి తిరిగినా, ఏ పుట్లమడి తిరిగినా కానీ సాయంకాలం అయ్యేసరికి తన యజమానుని యొక్క ఇంటి యొక్క స్థలము దానికి తెలుసు. ఎందుకంటే అక్కడ దానికి భోజనము దొరుకుతుంది, అక్కడ దానికి నీరు దొరుకుతుంది. నేను ఎక్కడ తిరిగినా కానీ నా దొడ్డికి నేను వెళ్ళినప్పుడు దాని యొక్క నాకు మంచి ఆహారాన్ని పెట్టేటువంటి యజమానుడు అక్కడ ఉంటాడనేది దానికి తెలుసు. కానీ ఈ నా ప్రజలు నా యొక్క సత్యాలను ఎరగనటువంటి ప్రజలుగా ఉంటున్నారని చెప్పి ఇశ్రాయేలుల గురించి అలనాడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈనాడు సంఘాలను గురించి ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, కనుక దేవుని సంఘానికి వస్తానే ఉంటున్నాం, దేవుని పాటలు పాడుతూనే ఉంటున్నాం, దేవుని ఆరాధిస్తూనే ఉంటున్నాము. కానీ దేవుని గురించినటువంటి సత్యాన్ని పరిపూర్ణంగా ఎరగలేనటువంటి ప్రజలుగా అనేక మంది నేడు జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవునిలోనే ఉంటారు, దేవునితోనే ఉంటారు, దేవునితోనే నడుస్తారు. ఎమ్మాయి గ్రామానికి నడుస్తూ వెళ్ళిపోతున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులతో కూడా ఎవరున్నారు? యేసు ప్రభు వారు నడుస్తూ వెళ్తూ ఉంటున్నారు. వారు అనేకమైనటువంటి యేసును గురించినటువంటి సాక్ష్యాలను, విషయాలను వారు చర్చించుకుంటూ ఉంటున్నారు. కానీ తమతో పాటు నడుస్తున్నటువంటి వాడు ప్రభువే అని వారు గుర్తించలేనటువంటి మరి అవివేకములో వారు ఉంటున్నారు. అందుకే అక్కడ లూకాసు వార్త 24:25లో ఒక చక్కటి మాట అంటున్నాడు, అవివేకులారా అని చెప్పి అక్కడ సంబోధిస్తూ ఉంటున్నాడు. అవివేకులారా, అజాగ్రత్త కలిగినటువంటి వారలారా, మరి దేవుని మీద మనసు లేనటువంటి వారలారా అని చెప్పేసి అక్కడ తెలియచేస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, ఏంటి అని అంటే, నౌడేస్ ద చర్చ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ బిబ్లికల్ ఇల్లిటరసీ అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. అంటే దేవుని జ్ఞానము వారి ఎదుటనే ఉన్నది, కానీ దానిని నేర్చుకోవాలనేటువంటి మరి ఆశ వారిలో లేనందువలన దాన్ని గురించినటువంటి జ్ఞానము వారు పొందుకోవట్లేదు. ఆత్మీయమైనటువంటి నిరక్షరాస్యతను వారు కలిగి ఉన్నట్లుగా మరి తెలియచేస్తూ ఉంటున్నారు. నేడు సంఘాలు, అనేకమైనటువంటి సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దౌర్బల్యమైనటువంటి స్థితిలో వారు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే కాపరి స్వరాన్ని ఆ గొర్రె వినట్లేదు, దేవుని యొక్క స్వరాన్ని ఆ గొర్రె వినట్లేదు, పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని ఆ గొర్రె వినట్లేదు. వాక్యము బోధించబడతా ఉంటుండగా, వాక్యము వెదజల్లబడతా ఉంటుండగా ఆ కావలసినటువంటి హృదయానికి కావలసినటువంటి రీతిలో, దానికి ఆ యొక్క ఆత్మకు యోగ్యమైనటువంటి రీతిలో దేవుడు తన సత్యాన్ని బోధపరుస్తూ ఉంటుండగా వినేటువంటి స్వభావము లేనందువలన ఆ స్వరము మరి చెవుల్లోనికి వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ అక్కడి నుంచి లోపల ఆత్మలో ఉన్నటువంటి హృదయము లోపలికి ఆ స్వరము వెళ్ళట్లేదు అనేది మనం ఇక్కడ గమనించాలి. ప్రియులారా, స్వరము వెళ్ళకపోతే మాట మర్చిపోతాం, మాటను అజాగ్రత్త కలిగి ఉంటాం. ఈ యొక్క గొర్రె ఫూలిష్నెస్తో వెళ్ళిపోతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక త్రిపండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల యొక్క కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు
మళ్ళీ ఉన్నారు. కనుక రక్షించబడినటువంటి వారి యొక్క స్థితి ఆయన వైపు తిరిగినటువంటి స్థితి. కనుక వీ షుడ్ టర్న్ టువర్డ్స్ జీసస్ అండ్ వీ నీడ్ టు కరెక్ట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆయన యొక్క సత్యాన్ని గ్రహిస్తున్నటువంటి మనము, ఇదిగో మన ఆత్మలకు కాపరిగా ఉన్నటువంటి ఈయన, హీఈస్ ద చీఫ్ షెపర్డ్ ఆఫ్ అవర్ సోల్. ఆయన మన ఆత్మలకు ప్రధాన కాపరిగా ఉన్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒకప్పుడు తప్పిపోయారు మీరు, కానీ ఇప్పుడు మీరు మళ్ళీ ఉన్నారు. ఆ మళ్ళినటువంటి స్థితిలోనే మీరు నిలవాలి అనేది ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు ఉన్నటువంటి అబద్ధ బోధకులు అబద్ధమైనటువంటి సాక్ష్యాల ద్వారా, అబద్ధమైనటువంటి వాక్యాల ద్వారా, అబద్ధమైనటువంటి సిద్ధాంతాలను మానవునిలోనికి, విశ్వాసులలోనికి చొచ్చుకొని వెళ్ళాలని, వారిని దారి తప్పి మళ్ళించాలని అనేకమైనటువంటి వాక్యాలు బయలుదేరుతూ ఉంటున్నాయి. ఎందుకండి ఆదివారం వెళ్తారు, విశ్రాంతి దినము, సబ్బాతు దినము, శనివారము కదా ప్రభువుని ఆరాధించవలసిందే అని చెప్పేసి మరి కొంతమంది బోధించినప్పుడు ఈ యొక్క అజ్ఞానముతో నింపబడినటువంటి ఈ యొక్క గొర్రె మరి అవును కదా, ఆదివారం ఎందుకు మేము వెళ్ళాలి, శనివారం వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి అనుకునేటువంటి క్రైస్తవులు నేడు ఉన్నారు. పోనీ అలాగే ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు, మాకు దైవజనులు ఉన్నారండి, వారు చెప్తారండి మీకు విపులంగా అని చెప్పేసి మరి వారిని ఏమన్నా తీసుకొని వస్తారా? తీసుకొని రారు. ఎవరు ఏది చెప్తే దాని ప్రకారంగా నడిచేటువంటి క్రైస్తవులు. ప్రభువుని ఎందుకు ఆరాధిస్తారు? యెహోవా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, ప్రభువును ఆరాధించకూడదు అని చెప్పేటువంటి వాక్యాలు నేడు ప్రపంచంలో ఉన్నాయి. ఆ రీతిగా యెహోవాను మాత్రమే ఆరాధించేటువంటి క్రైస్తవులు అనబడినటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఈ రీతిగా అనేక సత్యాలను తెలియక, అజ్ఞానము చేత, ఫూలిష్నెస్తో అనేక మంది సరి అయినటువంటి ఆరాధన లేదు, సరి అయినటువంటి క్రమము లేదు, సరి అయినటువంటి జీవిత విధానము లేదు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నారు, అదిగో ఆ ఒక్క గొర్రె తప్పిపోయి ఉంటుండగా ఆ ఒక్క గొర్రె కోసం ఈయన ఏం చేశాడంట, 99 మందిని విడిచిపెట్టేసి ఒక్క గొర్రె కోసం వెదటానికి వెళ్ళిపోయాడు. ఆ గొర్రె దొరికినప్పుడు ఏం చేస్తున్నాడండి ఈయన? ఎంతో సంతోషించి దాన్ని ఏం చేస్తున్నాడు? తన భుజాల మీద దాన్ని మోసుకుంటా ఎత్తుకొని తీసుకొని వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మారు మనసు పొంది ఆయన రక్తంలో శుద్ధీకరించబడినటువంటి, ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి సత్యాలు గ్రహించేటువంటి ఆ విశ్వాసి పట్ల దేవుడు కూడా సంతోషించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మనలను కూడా ఆయన భుజాల మీద మోసుకొని ఆయన ముందుకు నడిపించేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకములో ఒక మహా గొప్ప ఆనందము కలుగుతున్నది అని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అందుకే లూకాసు వార్తలోనే 19:10 తెలియచేస్తూ ఉంటాడు, జక్కయ్య ఇంట్లో ఉండి మాట్లాడుతూ, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. హీ కేమ్ టు సేవ్ విచ్ ఈజ్ లాస్ట్ ఇన్ సిన్, విచ్ ఈజ్ లాస్ట్ ఇన్ ద వరల్డ్, విచ్ ఈజ్ లాస్ట్ of this worldly pleasures. ఈ ఐహికమైనటువంటి విచారాలలో మునిగిపోయి, ఐహికమైనటువంటి సంపన్నతలో మునిగిపోయి, ఐహికమైనటువంటి ఆనందములో మునిగిపోయినటువంటి ఆ ఆత్మను తన సువార్త ద్వారా రక్షించాలని, ఎన్నిక చేయాలని చెప్పి ఆయన ఈ లోకములోనికి వచ్చినట్లుగా ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే మొదటి గొర్రె దాని యొక్క అజ్ఞానము చేత తప్పిపోయింది. అయితే దేవుడు దానిని కనుగొని ఎంతో ఆనందముతో తన భుజాల మీద ఎత్తుకొని ఆయన తీసుకొని వస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. రెండవ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే 15వ అధ్యాయంలోని 8వ వచనం చూడండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలతో పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నాణ్యము దొరికినదిని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలేదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచూ ఉన్నాననేను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అజాగ్రత్త వలన పోగొట్టుకున్నటువంటి నాణ్యము అని ఇక్కడ మనం చూడవచ్చు. ద కాయిన్ విచ్ ఈజ్ లాస్ట్ by carelessness, అజాగ్రత్త.
కనుక ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడతా ఉన్నది. ఆమెకు ఒక 10 నాణ్యములు ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మరి ఈ యొక్క వెండి నాణ్యములు అది గ్రీకుల యొక్క సాంప్రదాయం. వివాహానికి ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీ, ఆ యొక్క స్త్రీకి ఒక 10 వెండి నాణ్యములు ఇవ్వబడేటువంటి ఆచారము అనాది కాలంలో ఉన్నది. అయితే ఆ యొక్క ఆచార ప్రకారంగా ఈ 10 వెండి నాణెములను పెళ్లి సమయం వరకు కూడా ఆ వివాహానికి ఆమె వచ్చినప్పుడు ఈ అప్పగించబడినటువంటి 10 వెండి నాణాలని ఆమె తిరిగి పెండ్లి కుమారునికి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాలి. ఒకవేళ ఏ ఒక్క నాణ్యమైనా కానీ మరి పోగొట్టుకున్న ఎడల ఆమె ఆ అబ్బాయితో ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా వివాహానికి ఆ వివాహము క్యాన్సిల్ చేయబడుతుంది. దానికి కారణం ఏంటంటే నీకు అప్పగించబడినటువంటి 10 వెండి నాణాలనే నువ్వు జాగ్రత్తగా చూసుకోలేకపోతే ఇక జీవితకాలం అంతా కూడా ఏ రీతిగా నీవు జాగ్రత్త కలిగి ఉంటావు అనే నిర్వచనతో వారు వివాహాలని క్యాన్సిల్ చేసుకునేటువంటి వారు. అందుకే ఈమె ఏం చేస్తుందంటే ఒక్క నాణెము దొరికిన వెంటనే చుట్టూ ఉన్న వారందరినీ కూడా పిలిచి వారితో కూడా సంతోషిస్తున్నట్లుగా విందు చేసుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడైనా ఒక్క రూపాయి పోయిందనుకోండి, ఆ రూపాయి దొరికిన తర్వాత మరి అందరినీ పిలిచి విందు ఏర్పాటు చేస్తారా అండి? ఒక్క రూపాయి పోయింది, నాకు ఇప్పుడు దొరికింది ఆ రూపాయి, మిమ్మల్ని అందరినీ మా ఇంటికి రేపు భోజనానికి రమ్మన్నా అని చెప్పాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? నాకు పోయిందేమో రూపాయా, మిమ్మల్ని అందరినీ పిలిచి భోజనాలు పెట్టినందుకు నాకు ఖర్చు బోల్డంత. కనుక ఈ యొక్క స్త్రీ అదే చేస్తూ ఉన్నది. కానీ తన యొక్క లోతైనటువంటి అర్థం ఏంటంటే తన జీవితం అక్కడ కాపాడబడింది. తాను ఏ ఏర్పాటు కొరకైతే తాను సంసిద్ధము చేయబడిందో ఆమె దాని కొరకు మరి ఏర్పాటు చేయబడతా ఉన్నది, సంసిద్ధత కలిగి ఉన్నది. కనుక ఆ ఒక్క వెండి నాణెము కొరకు ఇక్కడ ఆమె ఏం చేస్తుందంట, ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. జాగ్రత్తగా వెతుకుతా ఉన్నది ఈమె. అజాగ్రత్త కలిగినటువంటి జీవితాలు కొన్నిసార్లు నష్టాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. అజాగ్రత్త కలిగినటువంటి విధానాలు ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ ఉండటానికి వీలు లేదు. కొన్నిసార్లు మనం అవివేకంతో అజాగ్రత్తతో చేసుకునేటువంటి పనుల ద్వారా వాటిని మనం చూసుకున్నప్పుడు అరే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, కొంచెం వివేచనగా ఆలోచన చేసి ఉండాల్సింది, కొంచెం నేను ఆలోచన మరి దృష్టి ఉంచి నా పనులను నేను చేసుకొని ఉన్నట్లయితే ఈ నష్టం కలిగేది కాదు కదా, ఈ యొక్క ప్రమాదము కలిగేది కాదు కదా. నేడు అనేక మంది బయట లోకములో మరి దానిని ఆలోచన చేసుకోగలుగుతూ ఉంటున్నారా? బండి మీద ఇద్దరిని ఎక్కించుకోండి రా బాబు అని చెప్తా అంటే ఒక్కొక్కడు 3 కాదు 4 ఎక్కించుకుంటూ ఉంటారు. 4 ఎక్కించుకొని ఏమన్నా తిన్నగా పోతాడా వాడు? ఇటు అటు ఇటు అటు ఇటు అటు స్నేక్ రైడ్. గనుక ఎప్పుడైనా స్నేక్ రైడ్ పాము మీద ఉండి నేను స్వారీ చేయాలి అని అనుకుంటే ఇలాంటి వ్యక్తులే మనకు రోడ్ల మీద ఎప్పుడైనా పడితే వాళ్ళ బండి ఎక్కితే చాలు, వాళ్ళే మనకు పాము సవారీని ఏంటో చూపిస్తూ ఉంటారు. కనుక వీడు డైరెక్ట్గా ఎక్కడ పోతాడు? ఏ లారీ కిందనో తీసుకుపోయి తలకాయని పెడతాడు. తల్లిదండ్రులకి ఎంత బాధ. కనుక అజాగ్రత్త వలన చేసుకునేటువంటి తప్పిదాలు. సహోదరులు కిచెన్లో ఉండి పనులు చేస్తూ ఉంటారు, పొయ్యి కాడ స్టవ్ దగ్గరుండి పని చేస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చెయ్యి పొయ్యి మీద పెట్టి అక్కడ ప్రక్కన ఎవరితోనో ముచ్చట్లు చెప్తూ ఉంటే ఇక్కడ ఏమైంది? చెయ్యి కాలిపోతూ ఉంటుంది. వేడి నీళ్ళు పట్టుకొని కొన్నిసార్లు మనం బాత్రూంలో పెట్టుకుంటూ ఉంటాం. ఆ వేడి నీళ్ళు తీసుకొని పోతా ఎరావరే ఈ సీరియల్ ఏమైందిరా అని చెప్పేసి ఇట్లా చేతుల్లో పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాం అనుకో, ఏమైంది? టీవీలో సీరియల్ కాదు, రేపు తెల్లారి నీ ఫోటో వచ్చింది టీవీలో. కనుక అజాగ్రత్తతో చేసుకునేటువంటి పనుల ద్వారా మనకు నష్టాలను మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. అలాగైతే ఈ యొక్క సహోదరి మరి పోగొట్టుకున్నదాన్ని గ్రహించి ఆమె ఏం చేస్తుందంటే దీపమును వెలిగించి జాగ్రత్తగా ఊడుస్తూ ఉన్నది. దీపము దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఆమె ఆ యొక్క చీపురు కట్టును పట్టుకొని జాగ్రత్తగా ఊడుస్తూ ఉన్నది. అనగా తాను పోగొట్టుకున్నది ఏంటో తాను గ్రహించి
ఆ పోగొట్టుకున్న దాన్ని జాగ్రత్తగా వాక్యపు వెలుగు ద్వారా, ఆమె దేవుని యొక్క హస్తము ద్వారా, దేవుని యొక్క ఆలోచన ద్వారా సవరించబడతా ఉన్నది. అలాగే ప్రతి ఒక్కరము కూడా మనము ఎక్కడ తప్పిపోయామో గ్రహించుకోవాలి. మనం ఎక్కడ అజాగ్రత్త కలిగి ఉంటున్నామో మనం తెలుసుకోవాలి. దేవుని సహవాసంలో అజాగ్రత్తగా ఉంటున్నామా, ప్రార్థనలో అజాగ్రత్తగా ఉంటున్నామా, రొట్టె విరుచుటలో అజాగ్రత్తగా ఉంటున్నామా, లేకపోతే ఆరాధించుటలో అజాగ్రత్తగా ఉంటున్నామా, ఏ విషయంలో మనం అజాగ్రత్త కలిగి ఉంటున్నామో, దేవునికి మనం ఎక్కడ తప్పిపోయి ఉన్నామో అనేది మనము వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. ఈమె చేస్తున్నటువంటిది ఏంటంటే, షీ వాజ్ స్వీపింగ్ వెరీ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా ఆమె ఊడుస్తూ ఉన్నది. మన హృదయాన్ని కూడా వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, దేవా నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, ఒకవేళ నీకు ఆయాసకరమైనటువంటిది నాలో ఏదైనా ఉన్నట్లయితే దానిని నాలో నుండి తీసివేయుము అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక ఈమె అంత చక్కగా అక్కడ ఊడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక రకంగా మనం మాట్లాడుకుంటే ఈ 10 వెండి నాణ్యాలు దేవుని ద్వారా మనకు ఇవ్వబడినటువంటి, ఆ యొక్క ప్రపంచానికి ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలకు గుర్తుగా మనం కూడా గమనించవచ్చు. 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కానీ ఆ మిగిలినటువంటి 9 ఆజ్ఞలను మనం నెరవేర్చినటువంటి వారమే. యాకోబు తెలియచేస్తాడు ఆ మాట. త్రిప్పండి యాకోబు పత్రిక 2వ అధ్యాయం, త్రిప్పండి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక అది పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు, అలాగే క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా మనకు కూడా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఏంటో చెప్తారా? ఒకటి ఓకే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇంకోటి నీ దేవుడైన యెహోవాను సేవించుము. గనక 2 ఆజ్ఞలు. ఇప్పుడు 10 అక్కర్లేదు మనకి, 2 పాటించండి రా బాబు అంటేనే మనకు చాలా కష్టం. నీ దేవుడైన యెహోవాను తప్ప నీకు మరి ఒక దేవుడు ఈ లోకంలో ఉండటానికి వీలు లేదు. దేవుడు అంటే మనం ఏమనుకుంటామంటే అన్యులు పూజించేటువంటి విగ్రహాలని మనం అనుకుంటా ఉంటాం, వారు పూజించేటువంటి ప్రతిమలను మనం అనుకుంటా ఉంటాం. కాదండి, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వనటువంటిది ఏదైనా కానీ, నీ హృదయంలో కేంద్రీకరించబడినటువంటిది ఏదైనా కానీ అది విగ్రహారాధనకు చెందుతుందనేది మనం గమనించాలి. అనగా దేవునికి నీవు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, దేవుని యొక్క సహవాసానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, దేవుని యొక్క కట్టడలకు నీవు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. తద్వారా ఆయనను నీవు ప్రక్కన పెడతా ఉంటున్నావు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లేదు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి భక్తి ఆరాధనను నీ యొక్క ఆత్మలోతుల్లో నుండి ఇవ్వలేకపోతుంటున్నావు. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అబ్బా, ఇదొక్కటి మాత్రం పాస్టర్ గారు ప్రక్కన పెట్టేద్దామండి అని చెప్పి మనం అంటాం కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అనంటే అవతల వ్యక్తి తప్పులు చేస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా అట్టి వ్యక్తిని, ఇప్పుడు మనలో ఉన్నటువంటి తప్పులు మనకు తెలుసా తెలీదా? మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం వాటిని కవర్ చేసుకుంటా మనం ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉంటాం మన జీవితాల్లో. మరి మనలాగానే ప్రక్కన్ని కూడా ప్రేమించండి రా అని చెప్పి అంటే దాని అర్థం ఏంటి? అవతల వ్యక్తులు కొన్నిసార్లు తప్పిదాలు చేసినప్పటికీ కూడా వాటిని ఆత్మీయమైనటువంటి జ్ఞానముతో, దేవుని ప్రేమతో క్షమించుకొని మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. వాడు నిజంగానే తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆత్మీయమైనటువంటి నడిపింపు ద్వారా పరిశుద్ధాత్ముని యొక్క స్వరానికి మనం లోబడి కొన్నిసార్లు ఐక్యతతో ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగైతే అజ్ఞానము చేత మరి తప్పిపోయినటువంటి ఈ యొక్క నాణ్యము దొరికినప్పుడు ఆమె జాగ్రత్తగా వాక్యము ద్వారా వెదికి ఆమె కాపాడబడింది. అలాగే ఈనాడు దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని వెలిగిస్తూ ఉన్నది, మన జీవితాలను వెలిగిస్తూ ఉన్నది. ఆ వాక్య ప్రభావము, ఆ దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట, ప్రతి శక్తి ఆ యొక్క
శక్తిని మనకు అనుగ్రహిస్తా మనల్ని పురికొల్పేటువంటి వాక్యమే కానీ నిరుత్సాహపరిచేటువంటి వాక్యము కాదనేది మనం గమనించాలి. అలాగైతే ఈమె ఏ రీతిగా సంరక్షించబడిందో మనం గమనించవచ్చు. మూడవ ఉపమానాన్ని కనుక మనం చూసినప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి చాలా చివరి వరకు ఉన్నది. ఇవన్నీ చదవటానికి మనకు సమయం లేదు. కానీ ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు మనకి ఇక్కడ కనబడతా ఉంటున్నాడు. ఈ కుమారుడు ఏ రీతిగా తప్పిపోయాడు అని అంటే తన యొక్క స్వంత ఇష్టము చేత తప్పిపోయాడు. దిస్ సన్ వాజ్ లాస్ట్ బై హిజ్ ఓన్ విల్లింగ్నెస్. మొదటిగానేమో మరి ఫూలిష్నెస్ వల్ల, మూర్ఖత వలన తప్పిపోయినటువంటి గొర్రెగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి రెండవదిగా అజాగ్రత్త వలన తప్పిపోయినటువంటి నాణ్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా ఇష్టపూర్వకంగా తప్పిపోయినటువంటి కుమారుణ్ణి మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. వీడు చిన్న కుమారుడు. వీడు తండ్రి దగ్గరకు వచ్చేసి ఏమంటున్నాడంటే, నాకు రావాల్సినటువంటి భాగమేంటో నాకు ఇవ్వండి, నాకు చెందినటువంటి ఆస్తిలో నుండి నాకు ఇవ్వవలసినటువంటి భాగాన్ని నాకు ఇచ్చేసేయి, నేను నీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నేను నిర్ణయించుకున్నాను, నీతో ఉండటం నాకు ఇష్టం లేదు, చాలు ఇక నీతో ఉన్నంతకాలం నేను ఉన్నాను, ఇక నాకు ఇవ్వవలసినటువంటి ఆస్తిని నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఆ కాలం ప్రకారంగా పెద్ద కుమారుడుకు 2 ఆస్తిని ఇచ్చేటువంటి వాళ్ళు, చిన్న కుమారుడుకు ఆ మిగిలినటువంటి 1/3 షేర్ని ఇచ్చేటువంటి వారు. ఆ మాటలు ద్వితీయోపదేశకాండంలో కూడా రాయబడ్డాయి. ఒక మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండము 21:17. తండ్రి తన ఆస్తి అంతట్లో జ్యేష్ఠునిగా ఎంచవలెను. కనుక అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు, మరి ప్రథమ కుమారుడికి, జ్యేష్ఠ కుమారుడికి ఒకవేళ 3 పాళ్ళ ఆస్తి ఉంటే 2 పాళ్ళ ఆస్తి ప్రథమ కుమారుడికి ఇవ్వాలి, పెద్ద కుమారుడికి ఇవ్వాలి. మరి ఆ మిగిలినటువంటి 1/3 షేర్ అయితే ఏదైతే ఉన్నదో అది 2వ కుమారుడికి ఇవ్వాలి. ఒకవేళ పాత నిబంధన కాలంలో కనుక మనం పుట్టినట్లయితే ఆ రీతిగా ఉన్నది. కానీ నేడు చట్టాలన్నీ మారిపోయాయి కాబట్టి మరి ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక డిక్రీని ఇచ్చేసాడు. ఏంటి అని అంటే, తల్లిదండ్రులకు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సమానమైనటువంటి భాగములో ఆస్తిని తల్లిదండ్రులు పంచాలి అనేది మనకి ఇప్పుడు ఇవ్వబడినటువంటి నిర్ణయాలు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఈ యొక్క కుమారుడు తండ్రి బ్రతికి ఉండగానే, సహజంగా ఆ కాలంలో తండ్రి చనిపోయిన తర్వాత పిల్లలు ఆస్తులు పంచుకునేటువంటి వారు. కానీ ఈ యొక్క చిన్న కుమారుడు తండ్రి బ్రతికి ఉండగానే వచ్చేసి నా షేర్ నాకు ఇచ్చేసే, నేను నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలని నేను నిర్ణయించుకున్నాను అంటున్నాడంటే, వీడి యొక్క ఆత్మలో, వీడి యొక్క మనసులో తండ్రిని ఆల్రెడీ చంపేశాడు. తండ్రి భౌతికంగా చనిపోలేదేమో, కానీ వీడు చెప్పేటువంటి మాటల ద్వారా, వీడు దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవటం ద్వారా, వీడు తండ్రి నుండి ఎడబాటు కలిగి ఉండాలని వీడు అనుకోవటం ద్వారా తండ్రిని వీడు ఆత్మీయంగా చంపివేశాడు. వీడు తండ్రి ఇంటిలో నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అంటే వీడు రక్షించబడినటువంటి వాడే కానీ తప్పిపోవటానికి ఇష్టపడతా ఉంటున్నాడు. తండ్రి ఇంటిలో నుండి, తండ్రి సహవాసంలో నుండి, తండ్రి యొక్క ప్రేమలో నుండి, తండ్రి యొక్క ఐక్యతలో నుండి, తండ్రి యొక్క మరి కాపుదల్లో నుండి, తండ్రి యొక్క సంరక్షణలో నుండి ఎడబాటు కలిగి వెళ్ళిపోవాలి, నా స్వంతానికి నేను వెళ్ళిపోవాలని చెప్పేసి వీడు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నాకు నీ యొక్క కుమారుడుగా ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి వాడు దూరంగా వెళ్ళిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. గనుక వెళ్ళిపోయి ఎక్కడికి చేరుకున్నాడు? పందులు పొట్టు దగ్గరకు చేరుకున్నాడు. దూర దేశానికి వెళ్ళిపోయాడు. తండ్రి నుండి, కుటుంబం నుండి, స్నేహితుల నుండి, బంధువుల నుండి, అందరి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ అంటే వీడు దూరంగా మరి పందులు పొట్టు తినే దగ్గరికి వెళ్ళిపోయాడు అని అంటే, మరి ఆ పందులను సంరక్షించేటువంటి మరి అధికారి దగ్గరికి వెళ్ళాడు అనే దాని యొక్క అర్థం. అంటే వీడు దేవునింటిలో నుండి ఎక్కడికి వెళ్ళాడు? అన్య జనాంగాల దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని క్రమంలో నుండి, దేవుని సంఘంలో నుండి, దేవుని సంరక్షణలో నుండి
అన్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే యూదులు పందుల్ని పెంచరు. దేవుడే పాత నిబంధన కాలంలో పందులను మీరు పెంచవద్దు, పందులను మీరు తినవద్దు అని చెప్పేసి పాత నిబంధన కాలంలో చెప్తా ఉంటున్నాడు. కనుక కొన్ని విషయాలు ఎందుకు రాయబడ్డాయి అని అంటే, మరి వాటిని తినటం ద్వారా మనం ఏదో బలం తెచ్చేసుకుంటాం, లావైపోతాం అనేది కాదు అక్కడ అర్థం. కొన్ని జంతువుల్ని మనం తినం. దానికి కారణం ఏంటంటే వాటిల్లో ఉండేటువంటి శారీరకమైనటువంటి ఆ టిష్యూస్, మానవుని యొక్క బాడీలో ఉన్నటువంటి టిష్యూస్తో మరి సమానమవు, ఇమడవు. అందుకే కొంతమందికి సీ ఫుడ్ పడదు. కనుక కొన్ని చేపలు తింటేనేమో బాగానే ఉంటారు. కొన్ని సముద్రపు చేపలు కొన్ని మరి పదార్థాలు తిన్నప్పుడు వారికి బాడీలో వెంటనే రియాక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే దానికి కారణం ఏంటంటే ఆ జీవిలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ కణాలు మానవుని యొక్క కణాలతో ఇమడట్లేదు, అరగట్లేదు, అది ఏదో ఒక రియాక్షన్ ఇస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే వీడు దేవుని ఇంటి నుండి ప్రక్కకు వెళ్ళిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. వీడు తన నిర్ణయాల ద్వారా, వీడు తన క్రియల ద్వారా, వీడు తన మరి ఆలోచనల ద్వారా వీడు తనకు తాను మరి అజాగ్రత్త కలిగినటువంటి వాడిగా, విల్లింగ్నెస్తో మరి ఎడబాటు కలిగినటువంటి వాడిగా వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నేడు చాలామంది దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటున్నారు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో సృష్టిని గురించినటువంటి క్రమాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే దేవుడు సృష్టిని సృష్టిస్తా మరి దేవుడు అక్కడ చక్కగా తన మాట ద్వారా సెలవిచ్చి ఈ యొక్క సృష్టిని సృష్టిస్తాడు. భూమిని కలుగు చేసినప్పుడు భూమి నీలో నుండి రావాల్సినటువంటి చెట్లు మొక్కలన్నీ కూడా నీవు రప్పించుము అని చెప్పి భూమికి ఆజ్ఞాపిస్తే భూమి ఏం చేసింది? తనలో నుండి రావాల్సినటువంటి చెట్లను, మొక్కలను, మ్రానులను, రావాల్సినటువంటి సకల విధములైనటువంటి మనం ఇప్పుడు భూమిని చూస్తున్నటువంటి చెట్లన్నిటిని కూడా భూమి మొలిపించింది. అలాగే సముద్రమును కూడా మరి ఆయన కలుగు చేసినప్పుడు సముద్రమా నీలో నుండి రావాల్సినటువంటి జీవరాశులన్నింటినీ కూడా నీవు పుట్టించుము అని చెప్పి సముద్రానికి ఆజ్ఞాపిస్తే నేడు మనం ప్రపంచంలో చూడగలుగుతున్నటువంటి, వినగలుగుతున్నటువంటి ఈ యొక్క సముద్రంలో ఉండేటువంటి జీవులన్నీ కూడా చేపలు కావచ్చు, చిన్న చేపలు కావచ్చు, పెద్ద చేపలు కావచ్చు, తిమింగలాలు కావచ్చు, రకరకాలైనటువంటి మరి ఆ యొక్క జలచరాదులన్నీ కూడా సముద్రంలో నుండి ఉద్భవించాయి. ఈ భూమిలో నుండి వచ్చినటువంటి చెట్టును గనక మనము భూమిలో నుండి కట్ చేసి ప్రక్కకు పెడితే ఏమవుతుంది? చెట్టు ఎండిపోతుంది, చెట్టు ఎదగదు. అలాగే సముద్రంలో నీటిలో ఉండవలసినటువంటి యొక్క జీవాలను ఒక చేపను కనుక మనం నీటిలో నుండి వేరు చేసినట్లయితే చేప ఏమవుతుంది? గిలగిలగిల కొట్టుకొని అది చచ్చిపోతుంది. అంటే ఈ యొక్క చెట్టుకి ఆధారము భూమి, భూమిలో నుండి వచ్చేటువంటి జీవము. ఈ యొక్క చేపలకు ఆధారము నీరు, నీరులో వాటికి ఉన్నటువంటి ఆక్సిజన్. భూమి మీద అవి బతకలేవు. గనుక ఎందులో ఉండవలసినటువంటివి అందులో ఉంటేనే వాటి యొక్క మనుగడ కొనసాగుతుంది, వాటి యొక్క జీవము కొనసాగుతుంది, వాటి యొక్క సంరక్షణ, పోషణ కొనసాగించబడుతుంది. అలాగే దేవునిలో రక్షించబడినటువంటి విశ్వాసి దేవునిలో ఉండనప్పుడు, పాపములోనికి వెళ్ళిపోవాలని ఇష్టపడుతున్నప్పుడు, సహవాసము నుండి దూరంగా వెళ్ళిపోవాలని ఇష్టపడినప్పుడు, దేవుని మందిరము నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, దేవుని యొక్క ఇంటిలో నుండి ప్రక్కకు వెళ్ళిపోయినప్పుడు వీడికి సంరక్షణ లేదు. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు అనేక మంది పనివారు వాడి చుట్టూ ఉన్నారు. అనేక మంది ఏ పని అంటే ఆ పనిని చేసి పెట్టేటువంటి వారు వీడికి ఉన్నారు. అయితే ఎప్పుడైతే తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయాడో వీడికి కాపుదల లేదు, తినడానికి ఆహారం లేదు, సంరక్షణ లేదు, సరైనటువంటి వస్త్రము లేదు, సరైనటువంటి కాపుదల లేదు, సరైనటువంటి పోషణ కూడా లేదు. అందును బట్టి చివరికి పందుల పొట్టు తినటానికి సహితము వాడు మరి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడికి వెళ్ళాక వీడికి ఆలోచన కలుగుతూ ఉన్నది. 17వ వచనం గమనించండి, ఏమంటున్నాడో. అయితే బుద్ధి వచ్చినప్పుడు, అంటే ఇంతవరకు వీడికి ఏం లేదు, బుద్ధి లేదు. ఇంగ్లీష్లో వెన్ హీ కేమ్ ఇన్ టు హిస్ సెన్సెస్ అని చెప్పి రాయబడి ఉన్నది. అంటే వాడి యొక్క ఆలోచన అప్పుడు వాడికి కుదుట పడింది. అయితే ఏమంటాడంటే, ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నా తండ్రి ఇంటిలో, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు ఉన్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి
తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పేదననుకొనేను అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇది రిపెంటెన్స్, మారు మనసు పొందుతూ ఉంటున్నాడు, పశ్చాత్తాపము పొందుతూ ఉంటున్నాడు. తిరిగి తండ్రి యొక్క ఆనందాన్ని పొందుకోవాలని, తండ్రి యొక్క సహవాసము కలిగి ఉండాలని, ఈ లోకపు సహవాసము ద్వారా తాను నష్టము తెచ్చుకున్నాడు తప్ప ఎలాంటి ప్రయోజనము తెచ్చుకోలేదనేటువంటి ఆలోచనకు అప్పుడు వాడు బుద్ధి తెచ్చుకొని ఇక్కడ ఒక రిహార్సల్ చేస్తూ ఉంటున్నాడు. కొన్నిసార్లు స్కూల్స్లో, కాలేజెస్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి రిహార్సల్స్ ముందే చేస్తూ ఉంటాం కదా. ఆ డైలాగ్ స్టేజ్ ముందు డెలివరీ చేయక మునిపే ముందుగానే ఆ డైలాగ్ ఏ రీతిగా చెప్పాలి, ఏ రీతిగా ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పి మనం ముందుగానే ప్రయత్నిస్తాం. అలాగే వీడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ తండ్రితో చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఏ రీతిగా మాట్లాడాలో ముందే ఒక ట్రయల్ వేసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడును కాను, నీ కూలి వానిలో ఒకనిగా ఉంటానని చెప్తా ఉంటున్నాడు. అయితే లేచాడు, బయలుదేరి ముందుకు వెళ్తా ఉంటున్నాడు. వాడు బయలుదేరి ముందుకు వెళ్తుంటేనే గమనించండి ఏమంటున్నాడో, వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాడి మెడ మీద ముద్దు పెట్టుకొనేను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పెద్దవాడు, వృద్ధుడు, కానీ యవనుడైనటువంటి కుమారుణ్ణి దూరముగా చూస్తూ ఉన్నాడంటే తన కుమారుడు ఏ నాటికైనా కానీ తన ఇంటికి వస్తాడనేటువంటి నమ్మకముతో, నిరీక్షణతో కనిపెట్టుకొని ఉన్నాడేమో. వెళ్ళిపోయాడులే, వాడి ఆస్తి వాడు తీసుకొని వెళ్ళిపోయాడు, ఇక నాకు ఇక సంబంధం లేదు, నేను ఇక వాడి యొక్క బాగోగులు నేను చూసుకోవాల్సినటువంటి పని లేదని చెప్పి తండ్రి అనుకోలేదు. అలాగే పరలోకపు తండ్రి కూడా విశ్వాసులంగా అనేక సార్లు తప్పిపోయినప్పటికీ కూడా ఆయన తిరిగి మనము వస్తామని, ఆయన ఇచ్చినటువంటి స్థానంలో మనం నిలుస్తామని, ఆయన ఇచ్చినటువంటి ఎన్నికలో మనం నిలబడతామని, ఆయన ఇచ్చినటువంటి సంఘంలో ఆయన శ్రేష్టతను మనకిచ్చినప్పుడు వాటిలో మనం తిరిగి ఆయనలో మనం చేర్చబడతామని చెప్పి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. పెద్దవాడు, వృద్ధుడు, ముసలివాడు కుమారుణ్ణి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్నవారు అన్నారేమో, ఎక్కడికి పరిగెడుతున్నాడండి ఈ యొక్క ముసలాయన అని చెప్పంటే, కుమారుడు వస్తున్నాడు, అందుకనే ఈ తండ్రి ప్రేమతో పరిగెత్తుతూ ఉన్నాడు అని చెప్పి ఉండవచ్చు. అలాగైతే తండ్రిని చూసినప్పుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో గమనించండి. 21వ వచనంలో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అనెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నీ దాసులలో ఒకనిగా ఉండరిస్తే చాలని చెప్పి ఆ డైలాగ్ చెప్పాలనుకున్నాడు, ముందు ప్రాక్టీస్ చేశాడు. కానీ ఎందుకో తండ్రిని చూడగానే, తండ్రి ప్రేమను చూడగానే, తనను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తనను వాటు వేసుకొని అంతగా ప్రేమిస్తున్నటువంటి తండ్రిని చూడగానే ఆ మాట, ముందు పలికినటువంటి మాట రెండవసారి స్వయంగా చెప్పేటప్పుడు ఆ మాటలు పలకలేకపోయాడు. ఇక్కడ పరలోకానికి విరోధముగా అని చెప్పి ఎందుకు 2 సార్లు అదే మాట అంటూ ఉన్నాడు అనంటే, అక్కడ యెహోవా దేవుని యొక్క పేరును పాత నిబంధన కాలంలో కానీ ఆ కాలంలో కానీ యూదులు వారు ఉచ్చరించరు. గనక ఆ పేరును వారు తీసుకోకుండా ఏమని అంటారంటే పరలోకమునకు అనేటువంటి మాటను వారు వాడుక ప్రకారంగా వారు చెప్తా ఉంటారు. అందుకే ఇక్కడ ఆ మాటలు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే తండ్రి ఏం చేస్తున్నాడు గమనించండి 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదుము అని అంటా ఉంటున్నాడు. కుమారుడు వచ్చినటువంటి ఆనందంతో కుమారునికి ఏమిస్తున్నాడు తండ్రి? ప్రశస్త వస్త్రాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీడు ఇంతకాలము లోకములో కలిసిపోయాడు, వీడు ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు, ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని, ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క వస్త్రాన్ని వీడు కోల్పోయాడు. గనక వాడికి సరైనటువంటి వస్త్రాలను ధరింపచేయండి అని చెప్పేసి తండ్రి ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మనకు కూడా రక్షణ వస్త్రము ద్వారా మనల్ని తన సన్నిధిలోనికి ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా తనకు ఉంగరము ధరింపచేస్తూ ఉంటున్నాడు. వీడు ఆస్తి వీడు తీసుకొని వెళ్ళిపోయాడు కదా, మరలా నేను ఎందుకు వీడికి ఉంగరం పెట్టాలని తండ్రి అనుకోలేదు. అంటే తన కుమారత్వాన్ని మరలా పిలిచి ఇస్తున్నట్లుగా నీ స్థానము నీదే,
నువ్వు ఎంత తిరిగినా కానీ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ మీద ఉన్నటువంటి ప్రేమ నాకు పోలేదు. ఇదిగో నిన్ను మరలా నీవు ఈ ఇంటిలో ఉన్నటువంటి స్థానాన్ని నీకు ఇస్తున్నానని చెప్పేసి తనకు అధికారమును తన ఇంటి మీద ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చెప్పులు తొడిగించాడు. ఎందుకు అనంటే అతడు ఇంటిలోనికి ఆహ్వానించబడతా ఉంటున్నాడు. ఇక బయటికి వెళ్ళట్లేదు వాడు. ఇంకా వాడు తండ్రి సహవాసములోనికి ఎన్నటన్నిటికీ ఉండటానికి వాడు పిలువబడ్డాడు కనుక, వాడు మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చాడు కనుక, తండ్రి దగ్గరికి వచ్చాడు కనుక వాడిని ఇంటి లోపలికి ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వచ్చినటువంటి కుమారుణ్ణి బట్టి మహా గొప్ప విందును వారు అక్కడ చేసుకుంటున్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు ప్రియులారా. అలాగైతే మనము కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మహా గొప్ప ఆనందము, సంతోషము కలుగుతూ ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. పోగొట్టుకున్నటువంటి స్థానాలన్నీ కూడా దేవుడు ఇస్తాడు. పోగొట్టుకున్నటువంటి ఘనత, పోగొట్టుకున్నటువంటి మహిమ, పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ఆనర్ ఏదైతే ఉన్నదో దానిని తిరిగి దేవుడు స్థాపించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. అయితే నీవు మారు మనసు పొంది దేవుని దగ్గరకు నీవు రావాలి. ఒక్క అడుగు కుమారుడు వేయగలిగితే తండ్రి 10 అడుగులు వేసుకుంటా పరిగెత్తుకుంటా వచ్చాడు కదండి. పరలోకపు తండ్రి అనేక సమయాల్లో యేసుక్రీస్తు వారిని బట్టి మనల్ని అందే రీతిగా మనల్ని ప్రేమిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఇంతకాలం తండ్రి దగ్గర ఎవరున్నారు? పెద్ద కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమారుడు వచ్చి ఏంటి ఈ యొక్క ఆర్భాటం ఏంటి, ఈ యొక్క ట్రంపెట్స్ ఏంటి, ఈ యొక్క నాట్యాలు ఏంటి, ఈ యొక్క విందు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే తన పనివాడిలో ఒకటి చెప్తా ఉంటున్నాడు, బాబు నీ తమ్ముడు వచ్చేసాడయ్యా, నీ తండ్రి మరి వాడు వచ్చినందుకు మరి ఎంతో గొప్ప విందును ఆర్భాటముగా ఏర్పాటు చేశాడు అని చెప్పేసి చెప్తే పెద్ద కుమారుడు అంటూ ఉంటున్నాడు, ఏంటి వాడి దారిన వాడు వెళ్ళిపోయినటువంటి వాడు మరలా ఎందుకు వచ్చాడు? నేను కదా ఇంతకాలం నా తండ్రికి విధేయుడుగా నేను ఉన్నది, నేను కదా నా తండ్రిని సంరక్షించింది, నేను కదా నా తండ్రి దగ్గర ఉన్నటువంటి మరి నా తండ్రి దగ్గర ఉండి ప్రతి మాట కూడా నేను లోబడుతూ మరి ఆయన చెప్పినటువంటివి నేను చేస్తూ వచ్చానని చెప్పేసి ఇలాగ జరగటానికి వీలు లేదు, తమ్ముడికి మరలా తిరిగి ఘనత ఇవ్వటానికి వీలు లేదని చెప్పేసి పెద్ద కుమారుడు కోపం తెచ్చుకుంటా ఉంటున్నాడు. ఈ యొక్క పెద్ద కుమారుడు శాస్త్రులకు, పరిసయ్యులకు గుర్తుగా మనకు కనబడతా ఉంటున్నాడు. ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు అనబడినటువంటి వారు, వారికి ఇవ్వబడినటువంటిదే నీతి అని, వారికి ఇవ్వబడినటువంటిదే ఘనత అని, వారు ఆరాధించేటువంటి ప్రభు వారికి మాత్రమే అని చెప్పేసి ఇక ఎవరికి కూడా ఆయన యొక్క ప్రేమ దక్కడానికి వీలు లేదు, ఆయన యొక్క రక్షణ దక్కడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు వారు భావించేటువంటి వారు గనుక వారిని గురించి ఇక్కడ మాట్లాడుతూ మరి మీరు ఆ రీతిగా ఉండకూడదు అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. చివరిలో గమనించండి ఏమంటున్నాడు, అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను అని మనం చూస్తూ ఉంటున్నాం. కుమారుడు పాపములో చెడిపోయి తిరిగి మారు మనసు పొంది తండ్రి ఇంటికి చేరుకున్నప్పుడు ఇదిగో ఇతన్ని మనం ప్రేమించాలి, ఇతన్ని మనం ఆహ్వానించాలి, ఇతన్ని మనం గణపరచాలి, ఎందుకంటే వీడు తండ్రి ప్రేమను అర్థం చేసుకొని వచ్చాడు. అలాగైతే మరి నేడు ప్రపంచంలో అనేక మంది తప్పిపోయినటువంటి గొర్రెలుగా జీవిస్తూ ఉంటున్నారు. అజ్ఞానముతో, ఫూలిష్నెస్తో దేవుని గురించినటువంటి జ్ఞానము సరిగ్గా అర్థం చేసుకోలేక అవివేకులైనటువంటి ప్రజలుగా జీవిస్తూ ఉంటున్నారు. అలాగే అజ్ఞానము చేత మరి అజాగ్రత్త చేత తప్పిపోయినటువంటి నాణ్యము వలె తప్పిపోయేటువంటి వారు కూడా ఉన్నారు. దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగినప్పుడు మనకు జాగ్రత్త ఉంటుంది, మనం ఎక్కడ తప్పిపోతున్నాం మనం అర్థం చేసుకోగలుగుతాం, దాని ప్రకారంగా జాగ్రత్త వహించగలుగుతాం. మూడవదిగా తప్పిపోయినటువంటి కుమారుడు దేవుని సహవాసం నుండి తప్పిపోయాడు, కానీ మరలా దేవుని సహవాసం తండ్రి సహవాసం కావాలని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంత మాత్రము కూడా త్రోసివేసినటువంటి వాడు కాడు. అలాగే మన దేవుడు కూడా నేను మిమ్మల్ని ఎంత మాత్రమును కూడా త్రోసివేయవాడును కాను, కానీ నేను మిమ్మల్ని నా హృదయానికి హత్తుకొని, నేను మిమ్మల్ని కౌగిలించుకొని, మిమ్మల్ని ముద్దాడి చిరకాలము కూడా నాతో కూడా విందులో పాలు పొందేటువంటి ఘనతను, యోగ్యతను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. నేడు మన సహవాసానికి పిలిచి ఉంటున్నాడు. అలాగే రేపు పరలోకంలోనికి కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. రేపటి దినాన యుగయుగాలు కూడా తండ్రితో కలిసి మనము ఆ యొక్క ఇటర్నల్ ఫీస్ట్లో మనం పాలు పొంది
దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటాం. దేవుని ప్రేమను, తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు ఆయనలో నుండి మనం తొలగిపోక ముందుకు కొనసాగే వారంగా మనం ఉండునట్లుగా దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి హృదయాల్లో నిండాలుగా దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి వందనాలయ్యా. వాక్యోపదేశంలో నాయన ఆ యొక్క తప్పిపోయినటువంటి గొర్రె, తప్పిపోయినటువంటి నాణ్యము, తప్పిపోయినటువంటి కుమారునిలో కొన్ని సత్యాలను నాయన మేము ఈ మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకునేటువంటి కృపనిచ్చారు. అవును నాయన, మేము కూడా మా యొక్క అజాగ్రత్త వలన, మా యొక్క అవివేకము చేత, మా యొక్క కొన్నిసార్లు ఇష్టపూరితంగానే విల్లింగ్నెస్తో కుమారుడు ఏ రీతిగా అయితే తప్పిపోయాడో, ఇష్టపూర్వకంగా మేము కొన్నిసార్లు మీ యొక్క సన్నిధికి దూరం అవుతున్నామేమో, మీ యొక్క సహవాసానికి దూరం అవుతున్నామేమో, పాటలకు దూరం అవుతున్నామేమో, వాక్యానికి దూరం అవుతున్నామేమో, సహవాసానికి దూరం అవుతున్నామేమో, స్త్రీల కూడికకు దూరం అవుతున్నామేమో, విజ్ఞాపనకు దూరం అవుతున్నామేమో, బైబిల్ క్లాస్కు దూరం అయిపోతున్నామేమో. కావాలనే మేము వెళ్ళిపోయినప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు నాయన? మేము మారు మనసు పొంది తిరిగి మీ యొద్దకు వస్తేనే మీరు ఆహ్వానించగలరు, ప్రేమించగలరు. కనుక తిరిగి అలాంటి మారు మనసు పొందినటువంటి జీవిత విధానాన్ని కలిగి మీ సన్నిధికి దూరంగా ఉండేటువంటి వారిని మీరు మార్చి మరి ముందుకు నడిపించులాగున మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగే సరైనటువంటి సత్యం ఏంటో తెలియక, మరి సరైనటువంటి మార్గం ఏంటో తెలియక, మీరే నిజమైనటువంటి మార్గం అని గ్రహించి అనేక మంది మీ యొక్క రాజ్యానికి వారసులు అవ్వగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ఎందుకంటే మారు మనసు పొందినటువంటి ఆ ఒక్క వ్యక్తిని బట్టి పరలోక రాజ్యంలో ఎంతో గొప్ప ఆనందము, సంతోషము కలుగుతున్నదనేది మేము మీ యొక్క లేఖనాల ద్వారా గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అలాగనే మా ప్రభువా, ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి సంఘాన్ని మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా ఆశీర్వదించమని ప్రార్థన చేయించుంటున్నాం. ఈ వారమంతా కూడా ప్రతి ఒక్కరి ఉద్యోగాల్లోనూ, రాకపోకల్లోనూ మీ యొక్క క్షేమాన్ని దయచేయండి. వ్యాపారాలను మీరు దీవించండి. అలాగనే మా ప్రభువా, సండే స్కూల్ బిడ్డలను మీరు దీవించండి. ఆయన కావాల్సినటువంటి ఆరోగ్యంతో, చదువుల్లో కావాల్సినటువంటి జ్ఞానంతో నింపండి. యవన బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థన చేయించుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపులో తిరిగి వారి గృహాలకు వెళ్ళవలసి ఉంటుండగా మీ యొక్క క్షేమంతో నింపి ముందుకు నడిపించండి నాయన. చంటి బిడ్డలు ఉంటున్నారు, కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. అలాగనే ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ చక్కగా సజావుగా జరగలుగునట్లుగా మీ యొక్క సహాయం అనుగ్రహించండి. గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా తిరిగి క్షేమంగా మా మధ్యకు మీరు నడిపించండి నాయన. మీ యొక్క దీవెన ఆశీస్సులతో మమ్మల్ని నింపి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు చేరి వచ్చిన మనందరికీ నీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.